అవంతి రాజ్యాన్ని ధనపాలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఓ ఇద్దరు యువకులు ఈ రాజ్యానికి వచ్చారు. వాళ్ళు జయపాలుడు, శరభుడు. వీళ్ళు రాజుగారి కోట ముందు నిలబడి, "మేము రాజుగారిని కలవడానికి వచ్చాము" అని చెప్పారు. అక్కడున్న సైనికులు, "పై ఊర్ల నుంచి వచ్చారు గదా! సభ కూడా జరుగుతూనే ఉంది" అని అనుకొని ఆ ఇద్దరిని తీసుకెళ్ళి లోపల ప్రవేశపెట్టారు. ఇద్దరూ చూడటానికి చక్కగా బలిశాలులాగా ఉన్నారు. ఇద్దరికీ యుద్ధ విద్యలు వచ్చినట్టే కనపడుతుంది. సరే, ఇక రాజుగారి దగ్గరికి వీళ్ళు వెళ్ళి, అక్కడ సభ అంతా జరుగుతూనే ఉంది. అందరూ ఉన్నారు. వీళ్ళు వెళ్ళి రాజుగారికి నమస్కరించి, "రాజుగారు, మేము మీ పాలన వాళ్ళమే. మాది పక్కన ఉన్న బ్రహ్మపురి అనే నగరం నుంచి వచ్చాము. నా పేరు జయపాలుడు. ఇతని నా స్నేహితుడు శరభుడు. మేమిద్దరం మీకో విషయం చెప్పడానికి వచ్చాము" అని చెప్పాడు. "సరే చెప్పండి" అని రాజుగారు అన్నారు. అప్పుడు జయపాలుడు, "నాకు కలలు కనే అలవాటు ఉందండి. అప్పుడప్పుడు నాకు కలలు వస్తూ ఉంటాయి. వచ్చిన కలలు నిజమవుతాయి" అని చెప్పాడు. అనేసరికి ఆ రెండోవాడు శరభుడేమన్నాడు, "ఈ జయపాలుడికి ఒక తాత ఉన్నాడు. ఆ తాత చనిపోయి మళ్ళీ బ్రతుకుతాడు అని కల వచ్చింది. మర్నాడు పొద్దున్నే వాళ్ళ తాతగారు చనిపోయారు. ఆయన్ని పాడ మీద ఎక్కించి తీసుకెళ్తుంటే జయపాలుడు గొడవ చేశాడు తాత బతికొస్తాడని. సరే అని వాళ్ళు ఆ శవాన్ని సాయంత్రం దాకా ఉంచారు. జయపాలుడు అన్నట్టుగానే వాళ్ళ తాత నిజంగానే బ్రతికాడు. అంతేకాదు, ఒకసారి ఎడ్లు కూడా పోతే ఆ ఎడ్ల బండి ఎక్కడ ఉందో కూడా జయపాలుడికి కలొచ్చింది. తర్వాత ఎడ్ల బండ్లు దొరికాయి అతను చెప్పినట్టే" అని చెప్పాడు. తర్వాత సభలో ఉన్న వారందరూ నవ్వడం మొదలుపెట్టారు. రాజుగారు కూడా నవ్వి, "సరే, ఇప్పుడు నువ్వేం చెప్పడానికి వచ్చావు" అనంటే, "నాకు పౌర్ణమి రోజు ఒక కలొచ్చిందండి. ఈ కల్లో ఈ ప్రజలందరూ మిమ్మల్ని వేడుకుంటున్నారు. ఈ కష్టం తీర్చకపోతే మేము ఈ రాజ్యాన్ని వదిలి పక్క రాజ్యానికి వెళ్ళిపోతాం అని వాళ్ళు మిమ్మల్ని విలపిస్తున్నట్టు కలొచ్చింది. కానీ వాళ్ళకొచ్చిన కష్టమేంటో నాకు అందులో కనిపించలేదు. ఇలా కల వచ్చిందేంది అని నేను ఆలోచిస్తూ పడుకుంటే, మళ్ళీ నాకు రెండో కల మీ యువరాణిని నేను పెళ్లి చేసుకున్నట్టు నాకు కలొచ్చింది. ఈ 2 కలలు నాకు పౌర్ణమి రోజు రాత్రి వచ్చాయి. ప్రజలకేదో కష్టం రాబోతుంది, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మేమొచ్చాం" అని చెప్పాడు. ఆ రెండో కల వినగానే రాజుగారికి విపరీతమైన కోపం వచ్చింది. "వీళ్ళని బంధించండి" అని కేకలు వేశారు. ఇక అక్కడున్న వాళ్ళు ఈ ఇద్దరిని తీసుకెళ్ళి బంధించారు. నిజానికి ఈ అబ్బాయికి రాజకుమార్తెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఏదో ఇబ్బంది రాబోతుందని అతను అలా చెప్పాడు. ఇక ఈ కలల గురించి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది పెద్దలేమో, "నిజంగా కలలు నిజమవుతాయి. ప్రత్యేకమైన సమయంలో వస్తే ఆ కలలు నిజమవుతాయి" అని కొంతమంది అంటే, కొంతమంది మాత్రం, "వీడు రాజకుమార్తెని పెళ్లి చేసుకోవడం కోసం ఏదో ఆపద ఉందని చెప్పి జిత్తులమార వేషం వేసుకుని వచ్చాడు" అని ఇంకొంతమంది అనుకోవడం మొదలుపెట్టారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈ వార్త ఆ నోట ఈ నోట అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె అంజలీదేవి చెవున పడ్డాయి. ఆవిడకి మల్లిక, జానకి అనే ఇద్దరు చెలికత్తెలున్నారు. అంజలీదేవికి ఆ మాటలు మాట్లాడిన వాడెవడో చూడాలని ఉంది. ఇక బాగా ఆలోచించి వాడిని చూడటానికి ఏర్పాటు చేశారు. ఇక అంజలీదేవి ఆమె చెలికత్తెలతో కలిసి బందీగా ఉన్న వాళ్ళని చూడటానికి వెళ్ళింది. "ఏంటి, మా నాన్నగారితో ఏదో అన్నావంట" అని ప్రశ్నించి, "మీకు అవకాశం ఇస్తాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అని చెప్పింది. అప్పుడు జయపాలుడు, "నేనట్లా వెళ్ళిపోను. నేను వివాహం కోసం రాలేదు. ఈ రాజ్యంలో ఏదో కష్టం రాబోతుంది. మేము కూడా ఈ రాజ్యం వాళ్ళమే. రాజాజ్ఞ మీరి ఏ ప్రవర్తన చేయకూడదు. రాజుగారు మమ్మల్ని కారాగారంలో వేయమన్నారు, వేశారు. అంతే. మేమెందుకు పారిపోతాం? రాజే వదిలిపెడితే వెళ్తాం" అని అన్నాడు. పక్కన ఉన్న శర్బుడికి వెళ్ళాలని ఉంది, కానీ జయపాలుడు ఒప్పుకోలేదు. ఇక రాణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆవిడ అక్కడి నుంచి వచ్చాక అమ్మాయికి ఎంతసేపు ఆయన నిర్భయంగా ఉన్న ఆ తీరు, రాజు ఏది చెప్తే అది పాటించాలన్న రాజభక్తి ఆవిడికి బాగా ఆకర్షించాయి. ఇక అతని మీద మనసు తిరగటం మొదలుపెట్టింది. అతని దగ్గరికి 2-3 సార్లు వెళ్ళి రావటం అయింది. తర్వాత ఈమెకి అతను నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అనిపించింది. ఈ బందీగా ఉన్న వాళ్ళకి కాపలాగా మల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఈ అంజలిదేవి చెలికత్తెలు ఆ మల్లయ్యతో మాట్లాడి ప్రతిరోజు సాయంత్రం పూట జైపాలుణ్ణి ఉద్యానవనంలో దించాలి అని మాట్లాడుకున్నారు. "నీకు బంగారు కాసులిస్తాను, నువ్వెవరికి చెప్పొద్దు, మూడో కంటికి కూడా తెలియనియొద్దు. నువ్వు సాయంకాలం పూట వదిలిపెట్టు, తెల్లవారుజామున మేము వదిలిపెట్టేస్తాం" అని మల్లయ్యతో చెలికత్తెలు మాట్లాడారు. ఇక ఆ రోజు నుంచి జయపాలుడు ఉద్యానవనంలోకి రావడం మొదలుపెట్టాడు. చిన్నగా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. తరువాత ఇద్దరు ప్రేమలో పడ్డారు.
వివాహం చేసుకోవాల్సిందే అని అనుకున్నారు. ఇదిలా ఉండగా ఇక ఊర్లో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. ఎలాంటివంటే ఓ ఇద్దరు ఆడపిల్లలు ఎక్కడికో వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. వాళ్ళకి ఒక చెట్టు కింద ఒక ముసలావిడ కూర్చొని ఏడవడం కనపడింది. నా కొడుక్కి నేను పెళ్లి చేశాను. నా కోడలు మంచిది కాదు. నా ఇంట్లో నుంచి పంపించేసింది. మా అబ్బాయి కూడా నన్ను ఇంట్లో నుంచి పంపించేశాడమ్మా అని వాళ్ళకి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంది. నువ్వొచ్చి మా వాళ్ళతో చెప్తావా అని ఆ ముసలావిడ ఆ ఇద్దరు పిల్లల్లో ఒక అందమైన అమ్మాయిని అడిగింది. నేను చెప్తే మీ అబ్బాయి వింటాడవ్వా అని అంటే, వింటాడమ్మా తప్పకుండా వింటాడు అనంది. సరే మీ ఇంటి దగ్గర దిగబెడతాను పా అని ఆ అమ్మాయి అన్నది. ఆ ముసలమ్మ, అమ్మాయి నువ్వు నాతో ఇష్టపడే వస్తున్నావుగా అని అడిగింది. ఆ ఇష్టపడే వస్తున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి. ఇక వెంటనే ఆ ముసలావిడ మంత్రగతిగా మారి ఆ అమ్మాయిని తీసుకుపోయింది. ఇది ఇలా ఉండగా ఇంకో చోట ఒక ముగ్గురు అమ్మాయిలు కలిసొస్తున్నారు. వాళ్ళకి ఒక పెళ్ళికూతురు, ఆ పెళ్ళికూతురు పక్కన ఒక పల్లకి. ఆ పెళ్ళికూతురు ఏడుస్తూ కనిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు అని ఈ ముగ్గురు అమ్మాయిలలో ఒక అమ్మాయి అడిగితే, మేము పెళ్ళికని వచ్చాము. మా వాళ్ళంతా తప్పిపోయారు. తలా ఒక దారైపోయారు అని చెప్పింది. సరే నేను నీకు తోడొస్తాను పదా, నిన్ను దింపుతాను పట్టు అని అన్నది. ఆ అమ్మాయి అనగానే నువ్వు నాతో ఇష్టంగానే వస్తున్నావా అని ఈ పెళ్ళికూతురు వేషంలో ఉన్న అమ్మాయి అడిగింది. ఆ ఇష్టంగానే వస్తున్నాను అని ఆ అమ్మాయి చెప్పింది. ఇక వెంటనే ఆ పెళ్ళికూతురు మంత్రగతిగా మారి ఆ అమ్మాయిని మాయం చేసి తీసుకుపోయింది. ఇలా ఎన్ని చోట్లో ఎంతమంది అందమైన అమ్మాయిలో తప్పిపోతున్నారు. వీళ్ళ పక్క రాజ్యంలో ఉన్న ఒక రాజకుమార్తె అన్నా చెల్లెలు ఇద్దరూ కలిసి వేటకు వస్తారు. అన్నా చెల్లెలు చెరో దారి అయిపోయారు. ఈ రాజకుమార్తెకి ఓ అక్కా చెల్లి కనిపించారు. ఆ అక్కా చెల్లిని ఎవరో వెంబడిస్తున్నారన్నట్టు కనిపించింది. వాళ్ళెవరో మమ్మల్ని తరుముకొస్తున్నారు అని ఈ రాజకుమార్తెకి చెప్పారు వాళ్ళు. ఈ రాజకుమార్తె వచ్చిన వాళ్ళందరినీ పాలద్రోలి మీరు ఎక్కడికెళ్ళాలో చెప్పండి నేను దిగబెడతాను అని వాళ్ళిద్దరిని గుర్రం ఎక్కించుకుంది. నువ్వు ఇష్టపడే మాతో వస్తున్నావుగా అని వాళ్ళు అడిగారు. అవును ఇష్టపడే వస్తున్నాను అని చెప్పగానే రాజకుమార్తెను కూడా మాయం చేసి తీసుకుపోయారు. ఇలా రాజ్యంలో ఉన్న ఏ ప్రాంతాల్లో ఉన్న అమ్మాయిలైనా అందమైన అమ్మాయిలు మాత్రమే కనిపించకుండా పోయారు. ఇక ఊర్లో ఉన్న ప్రజలందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రగత్తె అందమైన అమ్మాయిలందరినీ మాయం చేస్తుంది. ఏదైనా చెయ్యండి. లేకపోతే మేము పక్క రాజ్యాలకు వెళ్ళిపోతాం అని రాజుగారి దగ్గర అందరూ శ్లోకాలు పెట్టారు. ఇక రాజుగారు ఎవరైతే ఆ మంత్రగత్తెను పట్టుకుంటారో, ఈ మాయమైన అమ్మాయిల్ని తీసుకొస్తారో వాళ్ళకి నా అర్ధరాజ్యం రాసిస్తాను అని ప్రకటిస్తాడు. ఇక ప్రజలందరూ సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాజుగారు ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తున్నారు. అసలు ఈ మంత్రగత్తెలు రాజ్యంలోకి రావడం ఏంటి? అమ్మాయిల్ని తీసుకుపోవడం ఏంటి? అని ఆలోచిస్తుంటే ఆయనకు ఒక విషయం గుర్తొచ్చింది. ప్రజలందరూ నన్ను సాయం చేయమని వేడుకుంటారని, లేకపోతే పక్క రాజ్యాలకు వెళ్ళిపోతామని కల వచ్చిందని ఒకడు చెప్పాడు. ఎవడు వాడు? అప్పుడు మంత్రి, ప్రభూ ఇలా కల వచ్చిందని ఇద్దరు యువకులు వచ్చి చెప్పారు అనంటే, ఎక్కడున్నారు వారు అని అడిగితే, కారాగారాల్లో బంధించాం ప్రభు అని చెప్పాడు. అప్పుడు రాజుగారికి గుర్తొచ్చింది. ఓహో నా కుమార్తెని పెళ్లి చేసుకుంటానంటే నేను కారాగారాల్లో బంధించాను అని అనుకున్నాడు. అప్పుడు మంత్రి, ప్రభు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అన్నాడు. ఏంటి అని అడిగితే, మన అంజలిదేవి ప్రతిరోజు రాత్రి ఆ యువకులలో ఒక యువకుణ్ణి ఉద్యానవనంలో కలుస్తుంది ప్రభు అని చెప్పాడు. అది వినగానే రాజుగారికి నవ్వొచ్చింది. వాడికి 2 కలలొచ్చాయి. ప్రజలు ఏడుస్తారని, రాజకుమార్తెని వివాహం చేసుకుంటానని. ప్రజలు ఏడవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంటే వాళ్ళకి కూడా వివాహం జరుగుతుంది అని అనుకొని వాళ్ళిద్దరిని విడిపించండి అని చెప్పాడు. జయపాలుణ్ణి, శబరుణ్ణి సభలోకి ఆహ్వానించారు. సభలో అందరూ ఉన్నారు. సైనికులు, మంత్రి, అధికారులు, ప్రజలు. ఇక రాజుగారు అందరి ముందు వీళ్ళని కారాగారంలో వేసినందుకు మీ అందరి ముందు నేను క్షమాపణ కోరుతున్నాను. ఆ పిల్లాడు చెప్పిన కలల గురించి నేను వినకుండా నా కుమార్తెని పెళ్లి చేసుకుంటాను అన్నాడని కోపంతోటి వాళ్ళిద్దరిని బంధించాను. అందుకని మీ అందరి ముందు క్షమాపణ కోరుతున్నాను అని వాళ్ళిద్దరికి క్షమాపణ చెప్పాడు. అప్పుడు జయపాలుడు, మీరంత మాట అనకండి. మేము మీ ప్రజల్లో వాళ్ళం. రాజకుమార్తెని వివాహం చేసుకోవడానికి నేను రాలేదు. ఇక్కడేదో ప్రమాదం రాబోతుంది. ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి నేను ఏమైనా సహాయపడతానేమో మీకు అనే ఉద్దేశంతోటి వచ్చాను. మీరు ఆజ్ఞాపిస్తే ఏ పనైనా చేస్తాను అని అన్నాడు. అప్పుడు రాజు, ఈ అమ్మాయిల్ని వెతుక్కొచ్చే పని చేయగలవా నువ్వు అన్నాడు. తప్పకుండా చేయగలను. ఒక అమ్మాయిని ఎత్తుకుపోతే మిగిలిన అమ్మాయిలు చూశారు కదా, ఆమె మంత్రగత్తె అని చెప్తున్నారు కదా అని తెలుసుకొని
నా ప్రయత్నం నేను చేస్తాను రాజుగారు అని చెప్పాడు. ఇక రాజుగారు చెరొక గుర్రం ఇచ్చి, మీకు ఎక్కడ అవకాశమున్నా వెతకండి. మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్పి వాళ్ళకి చెరొకంత బంగారం ఇచ్చాడు. అంజలీదేవి దుఃఖించింది కానీ, మంత్రగత్తెలు, మంత్రాలు అంటే ముందు భయమేసి దుఃఖించింది కానీ, రాజ్యానికి అవసరమైన పని చేస్తున్నాడు అని అనుకోని జయపాలుడిని సంతోషంగా పంపించింది. తరువాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.